హాయ్ ఆల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వినాయక చవితి డే వ్లాగ్ అనమాట. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. ఇంకా అంతా అయిపోయాక ఇక్కడ నేను వచ్చేసి కుడుములకి అండ్ అలాగే టిఫిన్ కూడా రెడీ చేసేస్తున్నాను పక్కన. ఇక్కడ అన్ని ముందు రోజు అయితే దేవుడి సామాన్లు అన్నీ తెచ్చి ఉంచారు. ఆ తర్వాత వచ్చేసి నేనైతే పిండి ఉడికించేసాను. ఇక్కడ ఉండ్రాల పాయసం కోసం అయితే ఉండలైతే చేస్తున్నాను అనమాట చిన్న చిన్నవి. సో మేము మార్నింగ్ షాప్‌కి అయితే ప్రసాదం ఇస్తామన్నమాట. ఎక్కువైతే చేయలేదు ప్రసాదం. ఒక గ్లాస్ పిండి అలాగా ఉకి ఉడికించేసాను. తర్వాత పులిహోరకైతే రెడీ చేస్తున్నాను. అన్నం అది పెట్టేసి తాలింపు అయితే ఇందాక చూపించాను కదా! మొత్తం రెడీ చేసేసాననమాట. అంత ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. వీడియో తీయడానికి ఈసారి టైం అయితే అవ్వలేదు. అక్కడక్కడ అలా అయితే షూట్ చేశాననమాట. ఇక్కడ నేను పులిహోరకైతే కలిపేస్తున్నాను. అండ్ ఈసారి వినాయకుడిని 9 డేసే ఉంచుతారంట కదా! గ్రహణం పడింది. అందుకని చాలామంది 21 డేస్ ఉంచేవారు గానీ ఈసారి 9 డేసే అని అనుకుంటున్నారు. ఇంకా అప్పుడే మహేషమ్మ అయితే లేచింది. బద్ధకంగా ఉందనమాట. పూజ చేస్తానని ముందు రోజే చెప్పింది. వినాయక చవితి అంటే పిల్లలకి చాలా సరదా కదా! ఇక్కడైతే బద్ధకంగా ఉంది. సో ఎలాగైతే రెడీ చేశామనమాట. ఇక్కడ మా ఇద్దరు చిన్న పిల్లలు చేసాం ఇద్దరికి. యశ్‌కి ముందు రోజు స్కూల్‌లో మట్టి వినాయకుడు అయితే ఇచ్చారు. ఆ క్లిప్‌ని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. కళ్ళు మూసుకున్నాను. వావ్, చేతికి ఇచ్చారా? నేను ఇంకా ఓకే బాగుంది. రండి ఒకసారి రండి. ఏమంటారు? యశ్‌ని స్కూల్ నుంచి ఏడ్చొచ్చినా ముందే కళ్ళు మూసుకోమని చెప్తది అందరికీ. నాకు అక్కకి అలాగే చెప్తదనమాట. ఇప్పుడైతే మేము అలా వినాయకుడిని తీసుకొచ్చినట్టు వీడియో అయితే తీసాననమాట. శ్రీ శ్రీ బాలగణపతి జై అనేసి. తర్వాత లాస్ట్ ఇయర్ లక్కీ, యశ్ ఇద్దరు కలిపి చేశారు. ఈసారేమో మా రోజీ ఇంకా యశ్ అయితే వినాయకుడికి స్నానం చేయించి పసుపు రాసి బొట్టు అయితే పెట్టారనమాట. సో మట్టి దానికి కొంచెం పోసి వెంటనే తీసేసాము. ఇది కూడా మాకు ఐడియా లేదు. గమ్ముని ఎక్కువసేపు ఉండిపోయిందనమాట. కింద కొంచెం అంటింది. సో వచ్చేసిందిలే. అలా ఇద్దరు పిల్లలు చేత అయితే చేయించాము. వినాయక చవితి అంటే పిల్లల పండుగ కదా! వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా చేస్తారనమాట. యష్ కూడా ఇంట్రెస్ట్‌గా చేస్తది. మంచిగా లంగా జాకెట్ వేసి రెడీ చేస్తాను నేను. ఇంకా లక్కీనైతే మిస్ అయ్యాము. యాక్చువల్‌గా లక్కీకి ఫీవర్ అని 2 డేస్ బ్యాకే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాడనమాట. అక్కడైతే పూజ అయితే చేసుకున్నాడు. సో ఎప్పుడు వినాయక చవితికి షాప్‌కి వెళ్తుంటాడనమాట లక్కీ. ఈసారి అయితే మిస్ అయ్యారు. వాళ్ళ డ్యాడీ కూడా మిస్ అయ్యారు. ఇంక ఇక్కడైతే యష్ పసుపు రాసి బొట్టయితే పెడుతుంది. నేనొచ్చేసి పనంతా అయిపోయాకైతే ఇలా రెడీ అయ్యాను. అత్తయ్య పూజ దగ్గర అంతా సర్దుతున్నారు. ఇక్కడ మా చిన్న పాప వచ్చేసి వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టడం బదులు కుంకుమ అభిషేకం అయితే చేసేసిందనమాట. కొంచెం అలా నవ్వుకున్నాం. అందరికీ తీర్థం అయితే ఇచ్చేసింది పూజ మధ్యలో. మాకైతే పాలు అయితే లేదనమాట. ఇలా అన్ని ప్లేట్‌లో పెట్టేసి సో ప్రసాదాలు, పళ్ళు రకాలు, పత్రి అలా వేసి పూజ చేసుకుంటామనమాట. ఎల్లగడ్డె వదనంబు బాగైన తొండము దొరకడపు దొలుగుజోపునే ఇక అందరం గుంజీలు ఇలాగా సాష్టాంగ నమస్కారాలు అయితే పెట్టేసుకున్నాము. యశు బుక్స్‌కి ఓం అని రాస్తుంటాం కదా! యశుకి, లక్కీకి. యశు దగ్గర బుక్స్ ఉంటే తెచ్చింది. ఇంకా ఓం అని రాసి దేవుడి దగ్గర అయితే పెట్టేసాము. సో మీరందరూ ఎలా చేసుకున్నారు వినాయక చవితి? మా పూజ అయితే ఇలా సింపుల్‌గా చేసుకున్నామనమాట. పూజ అయ్యేసరికి 10:30, 11:45 అయింది. అయ్యాక ఇంకా టిఫిన్ అది చేసాము. షాప్ దగ్గర కూడా పూజ అయిపోయాక మా మామయ్య గారు ఇంకా మా వారైతే వచ్చారనమాట. టిఫిన్ చేశారు. ఇక్కడ అందరం కలిసి మళ్ళీ దేవుడికి పువ్వులు వేస్తూ అలా వీడియో అయితే తీసుకున్నాము. అలా అందరం సెల్ఫీ తీసుకుని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసాము. యాక్చువల్‌గా మేమైతే ఈవినింగ్ 5 అప్పుడు అలాగా దేవుడిని నిమజ్జనం అయితే చేసేస్తామనమాట. పూజ అది తీసేస్తాము. ఇది యశు వాళ్ళ కొత్త డ్రెస్సు. పండుగ రోజు వినాయక చవితి రోజు ఏదో కొత్తది వేయాలి కదా! పూజ అయిపోయాక ఇంకా జీన్స్ ప్యాంట్ అయితే వేసాననమాట. ఆ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అత్తయ్య పూజవన్నీ కవర్‌లో వేస్తున్నారు. వినాయకుడైతే ఉంచేసాను. ఎందుకంటే అది ఇంట్లోనే నిమజ్జనం చేద్దామని చెప్పి.
యశుకి స్కూల్లో ఇచ్చారు కదా, ఆ యశు అయితే పడుకుంది. ఇంకా 6 దాటిపోయిందనమాట లేచేసరికి. ఆ రోజైతే ఇంకేం చేయలేదు, సాటర్డే చేద్దామని చెప్పి ఇంక ఉంచేసాను. అది యశు క్యారేజీకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేనైతే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ తీసాను వినాయకుడు అయితే చాలా బాగుంది. ఇది సాటర్డే రోజు మళ్ళీ అదే డ్రెస్ వేసుకుంటా అని చెప్పింది అనమాట. ఇంట్లోనే ఇంకా అలా నిమజ్జనం చేస్తుందని లేచింది. ఇంకా 5 లేచింది అనమాట. లేపని ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయాలి కదని కొంచెం బద్ధకంగా అయితే ఉంది. నేను పట్టుకోలేను అది ఇది అని కొంచెం అల్లరి చేసింది. తను చేస్తుందని మేమైతే ఉంచేసాం. మళ్ళీ లేదంటే ఏడుస్తుంది. మా చిన్న పాప అయితే అది పట్టుకోనని భయపడిపోయింది అనమాట. ఇక్కడైతే ఒక బేషన్ పెట్టాను. యాక్చువల్గా అది చిన్నది అయిపోయింది అనమాట. చిన్న వీడియో తీసి తర్వాత అదైతే కొంచెం పెద్ద దాంట్లో వేసి ఉంచేసాము. నెక్స్ట్ డే కరిగిపోయింది. ఆ నీళ్ళు వచ్చేసి మేము మొక్కలకైతే వేస్తాము. మేము ఒక వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ వినాయకుడు చాలా బాగుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.